నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నా పేరు గంగరాజం, మాది ఆరపల్లి. నేను ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. నేను పెయింటింగ్ వర్క్ చేస్తున్నా. ఇప్పటికైతే అందరం ఊరున్నాం, బాగా మంచిగా నడిచింది. ఇంకా ముందు కూడా ఇట్లా నడాలని కోరుకుంటున్నాం. సంఘం నుంచి ఇప్పటికి కూడా మాకు ఎలాంటి లేకుండా ఈ యాత్రలు వేయడం, వేరే దేవునికి చేసినాం, ఇవన్నీ మంచిగా జరిగింది. 5 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే అందరం కలిసి మనం అందరం ఉండి ఇంకా ముందు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. ఎలాంటి మంచి పద్ధతి లేకుండా అందరం, ఎందుకంటే అన్నదమ్ముల దగ్గర కూడుంటే ముందు తీసుకుపోవాలని జనమన్నారు. నా పేరు గుగట్ల కుమార్. నేను కొత్తపల్లిని నివసిస్తా. నేను 10 సంవత్సరాలు ఈ సంఘంలో చేరి అప్పటి నుంచి ఇప్పటికీ కలకలగా లేకుండా ఏది లేకుండా మంచిగా నడిచింది. ప్రెసిడెంట్ అనేటైనా సుతా అభివృద్ధి చేసిండు. అభివృద్ధి ప్రకారంగా ఈ వారికి అయితే ఏ లోటు లేదు. ఇప్పటికి సుతా బాగానే చేస్తున్నారు. అది ఏంటి అంటే, ఏదైనా ముందర చిన్న రేకుల రూమ్ ఉండే, ఆ రేకుల రూమ్ తీసేసి ఏదో అది పైసలు కుప్ప చేసి స్లాబ్ పోసిండు, మీద పిల్లర్లు పోసిండు, మీద స్లాబ్ పోయాలని ఆయనే ఒకటి పట్టుదలతో అందరు కలిసిమెట్టుగా ఉండి అందరం ఒక లెక్కలో నడిచి మీద స్లాబ్ పోసుకొని ఇంకా అభివృద్ధి చేయాలనుకున్న ప్రెసిడెంట్ గారిని, కత్రబాకి ఎల్లయ్య ప్రెసిడెంట్ గారిని అభినందించి ఇట్లనే కలిసికట్టుగా పనిచేసుకోవాలని నా కోరిక. మా సంఘానికి ప్రభుత్వం సూత సహకారం కొద్దిగా సహాయం ఇస్తే మేము సూత ఈ సంఘాన్ని మంచి డెవలప్ చేసుకొని అందరికీ న్యాయంగా ఉంటామని మా కోరిక. ఇన్సూరెన్స్ కార్డులు ఉన్నాయి, లేబర్ కార్డులు ఉన్నాయి. అది మొన్న ఒకసారి వచ్చాడు, అది సర్టిఫికెట్లు కూడా వచ్చినాయి. మాకు హెల్త్ టెక్నికల్ కూడా జరుగుతుంది. మనకు 6 నెలలకు ఒకసారి వస్తే చెకప్ చేస్తారు. అది సుత మన రిపోర్ట్లు ఎప్పటికప్పుడు పంపిస్తారు. అలాగనే ఇంకా మంచిగా చేసుకొని మంచిగా ఉండాలని మా కోరిక. నా పేరు కచ్చు బీరయ్య. నేను ఒక కొత్తపల్లి సంఘంలో ఒక సభ్యుడిని, ప్లస్ దాంట్లో నేను ఒక మిల్లరు సభ్యత్వం ఉన్న వ్యక్తిని. కచ్చు బీరయ్య నా పేరు. నేను గత 9 సంవత్సరాల నుండి ఇక్కడ స్లాబ్లు పోయడం జరుగుతుంది సంఘం తరఫున. సంఘానికి అనుగుణంగా, సంఘానికి మాట రాకుండా నేను స్లాబ్కి 1000 రూపాయలు తీసుకుంటూ సంఘానికి ఇచ్చి సంఘాన్ని డెవలప్ ఇప్పటిదాకా బేస్మెంట్ లెవెల్ ఉన్న సంఘాన్ని ఇవాళ గోడలు స్లాబ్ పోసి 40 కుర్చీలు వేసి 4 వచ్చి ఇక్కడ ఏదైనా పరిష్కారం చేయాలని అనుకుంటే మంచి సౌలభ్యం చేసి మాట్లాడుకోవడానికి అన్ని విధాల మంచిగా చేసి ఇలా అన్ని పంచాయతీలు కానీ ఏదైనా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా రోడ్డు మీద మాట్లాడకుండా సంఘం లోపల మాట్లాడుకునే విధంగా డెవలప్ చేసి ఏ ప్రాబ్లం రాకుండా అన్ని విధాలుగా మంచిగా చేసి ఉన్నాము. అప్పుడు ఏం లేదు, మేము వచ్చినప్పుడు ఇక్కడ వట్టి ప్లేస్ ఉండే, ఆ ప్లేస్ను ఇంత దూరం స్లాబ్ 1000 రూపాయలు తీసుకుంటూ అందరం కష్టపడి, అందరు సభ్యులు కష్టపడ్డారు. నేను ఒక్కనని కాదు, ప్రతి సభ్యుడు ఉన్న సంఘంలో ఉన్న 115 మంది సభ్యులందరం కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చినాం. సరే, ఇప్పుడు ఏ విభేదాలు వచ్చినాయి, ఏ పని ఇద్దినారు అద్దినారు అని అనకుండా ఏదున్నా ఆఫీస్కి వచ్చి సంఘంలో మాట్లాడుకొని, ఒకవేళ నీకు ఈ పాలకవర్గం మంచిగా లేకుంటే మాట్లాడుకొని అవసరమైతే చేయండి, కాదంటలేదు. కాకపోతే అక్కడిక్కడ చీలికలు చేసుకుంటూ ఇవన్నీ చేసే అవసరం లేదు. ఏదున్నా అందరం కలిసి చేసుకుందాం. ఇక ముందు కూడా మనం అందరం కలిసికట్టుంటే మనకు ఏదైనా ప్రభుత్వం డిమాండ్ చేస్తే మనకు డబ్బులు ఇచ్చే విధంగా అందరం కలిసికట్టుగా మంచిగా చేసుకుందామని నా యొక్క కోరిక. ఎవరు కానీ బాధపడే పని లేదు ఇక్కడ. ఎవరు సొమ్ములు లేదా, అందరి పైసలు అవి, మనం ఎవరం తిన లేదు. అవి పైసలు వచ్చినట్టు బ్యాంకులో ఎత్తున్నాం, ఎప్పటికప్పుడు బ్యాంకులో ఎత్తానం తీస్తానా అని అవసరం ఉంటే గుడి కట్టినాం, ఇవి చేసినాం, అది చేసి అన్ని చేసుకుంటాను. అది అందరికీ తెలుసు. ఆ విషయాలు కూడా మనం సాటి చేసే పని ఏది లేదు. మన అందరం కలిసి కట్టు ఉంటే మనం అందరం కలిసి అప్లికేషన్ పెట్టుకుంటే మన గవర్నమెంట్ ఇంకా మీద స్లాబ్ వేసేది ఉంది, ఇంకా సంఘం ఇంకా డెవలప్ చేసుకోవాలని ఒక నా యొక్క కోరిక. అదే ఇది ఒక
అందరికి సంబంధించిన సంఘం కాబట్టి దీంట్లో రాజకీయం చేయకుండా చీలికలు రాకుండా అందరం కలిసికట్టుగా మనం పనిచేసుకుందామని నా యొక్క కోరిక. దయచేసి అందరూ సహకరించగలరని నా యొక్క మనవి. ఉన్నారా చాలా కనుక చెట్టు మేస్త్రి మేము అందరం ఒక 20 ఏళ్ళ నుంచి సంఘంతో అందరం కట్టపడి ఒక రేకులు వేసుకొని రేకుల తర్వాత మెల్లమెల్ల ఇది చేసుకుంటే ఇల్లు బిల్డింగ్ కట్టడం అయింది. అందరూ కలిసి కట్టుగా పని చేసి ఇప్పుడు వేసుకున్నాం. ఇక ముందు కూడా ఇట్లా సాగాలని జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం. అందరూ కలిసి కలిసి మనం మీద ఒకటి వేయాలనుకుంటాం. దాన్ని అందరూ కలిపితేనే అవుతుంది. అందరూ ఇట్లా కలిసి ఉంటే ఏ పైన మనం చేసుకోవచ్చు అని చేస్తున్నాం. అప్పుడు ఇప్పుడు సంఘం మంచిగా ఉంది. అందరూ కలిసి మంచుకున్నాం. ఇప్పుడు అట్లా కలిసి అందరూ మంచిగా ఉంది. సంఘాన్ని అభివృద్ధి చేసుకొని ఇంకా ముందు పోవాలని మనం అనుకుంటున్నాం అందరం. నేను 5 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి సంఘం మంచిగా అభివృద్ధి అయింది, మంచిగా అయింది. అప్పటికున్నప్పుడే బాగా చేంజ్ అయింది. ఇంకా కూడా చేంజ్ కావాలని అందరూ కోరుకుంటున్నామని చెప్తున్నాం. నుంచి కట్టబాటునే సంఘం ఇంకా ఒకటి ముందుకు వెళ్తుంది. సహకారం కూడా ముందరికి వెళ్తాం. అందరూ కలిసి కాకుండా ముందరికి వెళ్తాం అని చెప్పి నా యొక్క కోరిక. అది ఇక్కడ విషయం ఏంటంటే ఇంతవరకు సంఘం బాగానే ఉంది. కొంతమంది పెట్టుబడిదారులు ఇందులో చూడడం వల్ల ఇక్కడ కొన్ని చీలికలు వస్తున్నాయని చెప్పేసి. చీలికలు అంటే కొన్ని అత్తలు ఉంటాయి కదా, ఒక 10 మందిలో ఉన్న అత్తలు ఉంటాయి. కానీ వాళ్ళ అవసరం వచ్చి అడిగితే అన్ని ఏం చెప్తారు. మనం కూడా చీలికలు కాకుండా ఉండాలని అందరూ కోరుకుంటున్నాం. ఎందుకంటే చీలికలు కాబట్టి బాగుండేది కదా. చీలిక కాకుండా అందరం కలిపి తింటే మంచిగా ఉంటుంది సంఘం. ఇప్పుడు మీకు ఎలాంటి నాయకుడు కావాలి? పెట్టుబడి పెట్టాలి కావాలా, పనిచేసే నాయకుడు కావాలి. పెట్టుబడి పెడితే పెట్టే నాయకుడు ఏంటంటే మళ్ళీ పైసలు మన సంఘం నాయకుడు కట్టపాడి మా అమ్మటి మాకు సాయం చేసే మనిషి కావాలి. కష్టపడి పోరాటం చేసే మంచిగా కావాలని మేము అనుకుంటున్నాం. మా పేరు ఇంకొక సంవత్సరం కాకుండా 2027 కాకుండా మూడేళ్ళు. మధ్యలో వాళ్ళే మంచి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అడగని చెప్పి వీళ్ళనే ఇక మళ్ళీ వెనకేసారు. మళ్ళీ అనుకుంటారు ఇక అట్లా చేసుకున్నారు. ఇప్పటికైతే ఎలక్షన్ అని రాలేదు. అది వీళ్ళు మంచి చెప్తున్న నమ్మకంతోనే పని వాళ్ళు కూడా నమ్మి పని చేయాలని అనుకుంటున్నారు. అది మమ్మల్ని కట్టగల దూరం వస్తుంది. ఆయన పక్క అయినప్పుడు కూడా మళ్ళీ ముందు కట్టిన కనుకనే సంఘం అభివృద్ధి వచ్చి అందరం కలిసి మట్టి ఆయన మీ ముందు మా వచ్చి అందరూ కలిసి పని చేస్తున్నాం. ఒకసారి చేంజ్ అయ్యని చేంజ్ అయిన తర్వాత మళ్ళీ 13 ఏళ్ళ మళ్ళీ సెట్ అయింది. కొత్తపల్లి కత్తరపక్క ఎల్లయ్య గారు మాట్లాడుతున్నాను. సుతార్ సంఘం గురించి ఫస్ట్ స్టార్టింగ్ కొత్తపల్లిలో సంఘం నిలబడాలనుకొని ఫస్ట్ బిల్డర్ అసోసియేషన్ అక్కడి నుండి ఫస్ట్ ఫ్లెక్సీలు పెట్టి బాణమ్మ దుకాణం ఇక్కడ గాంధీ కాడ కిరాయికి ఉండి ఆ నుండి ప్రజావాణిలో లెటర్ ఇచ్చి ఆ లెటర్ తోటి మన గ్రామ పంచాయతీల తీర్మానం రాపించుకొని ఈ గుంట భూమి దీని గురించి తిరిగినాం. చాలా తిరిగి ఫస్ట్ ఒక షెడ్ వేసినాం. ఒక 5గురితోటి చార్జ్ చేసినాం. 5గురితోటి ఇప్పుడు 120 మంది అయ్యారు. ఇప్పుడు సంఘాన్ని ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆ మధ్యలో ఒకటి ఏమైంది, ఎలక్షన్లు అని పెట్టారు. సరే ఎలక్షన్లు జరిగిన తర్వాత 2 సంవత్సరాలు ఎలాంటి మొత్తం కూర్చున్నట్టు చేశారు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఇప్పటికీ మనం చేయబట్టి దాదాపు 12 సంవత్సరాలు జరుగుతుంది. ఈ 12 సంవత్సరాలలో ఈ బిల్డింగ్ కట్టినాం, ఇవన్నీ పనులు చేసినాం. చాలా చేసిన తర్వాత మళ్ళీ ఒకటి ఓర్వలేక వస్తున్నారు. ఇందులో ట్రైనింగ్ కూడా చేయించినాం. ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరు కూడా రమ్మంటే పిలిస్తే కూడా ఎవరు రాలేదు. సరిగా ఒక 5-6 తోటి
ఇళ్ళ పని వద్దలు పక్కకు ఊడ్చుకుంటూ జెండెత్తినాం, లావట్టినాం, ఇదంతా మొత్తం సాఫ్ చేసినాం. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు వస్తుంది ఏమంటే నేను మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలని. సరే పర్వాలేదు పెడదామని కూడా అంటున్నాం. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత జనం వాళ్ళకి స్టార్ట్ చేస్తామని చెప్పాను. కానీ లేదు, ఇంట్లో ఒక లిఫ్ట్ అయినా వచ్చి అంతా ఏం చేసిందంటే ఒక ఇటే రమ్మంటే ఇల్లంతా నాది అన్నట్టు చేశాడు. ఇట్లా ఇప్పుడు దీంతో ఇక్కడ మన వాళ్ళు ఎవరు కూడా డీల్ కట్టు లేదు. ఒక్కొక్కరు 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అవుతుంది. డీల్ కట్టు అంటే కట్టరు, పిలిచినా రారు. అమాస ఫీజు కట్టమన్నా కట్టరు. ఎవరైతే ఈ ఊళ్ళ పొంటి వచ్చేటో వాళ్ళు కానీ వాళ్ళతోటి వీళ్ళతోటి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ దాకా ఈ లెవెల్ దాకా వచ్చింది పని. సంఘం ఈ లెవెల్ దాకా ఇప్పటిదాకా పని చేసినాం. ఇప్పుడు స్లాబ్ పోసి ఇప్పుడు 14 సంవత్సరాలు అవుతుంది. సంఘం స్టార్ట్ చేసి 14 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో 2 సంవత్సరాలు వేరే వాళ్ళు చేశారు. 14 సంవత్సరాల్లో ఎప్పుడైతే ఈ నీళ్ళతో మాత్రం ఇలాంటివి మన పైసలు జమ కాలేదు. ఎప్పుడైతే లిఫ్ట్ మనం కరీంనగర్ది ట్రాన్స్పోర్ట్ అడిగారు, 500 ట్రాన్స్పోర్ట్ అడిగారు. 500 ట్రాన్స్పోర్ట్ కూడా ఒక లెటర్ ప్యాడ్ సంతకాలు పెట్టమంటే కూడా మన వాళ్ళు పెట్టలేకపోయారు. వాళ్ళతోటి వేరే సంతకాలు పెట్టించి లేబర్ ఆఫీస్ మన లిఫ్ట్ ఆఫీస్లో ఇచ్చి మా కొత్తపల్లికి ఒక స్లాబ్ వస్తే 100 రూపాయలు రావాలని పెట్టినాం. అదే ప్రకారంగా వాళ్ళు కూడా 100 ఇచ్చుకుంటూ వచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని రోజులకు కొన్ని పైసలు జమ అయిన తర్వాత వాళ్ళు పైసలు అడిగితే 2-3 సార్లు మళ్ళీ ఎలగొట్టిన తర్వాత మళ్ళీ నేను ఏం చేసినామంటే మాట్లాడతాం అని అంటే అప్పుడు ముంజేరాజు ఉండే ప్రెసిడెంట్. అక్కడ ముంజేరాజు మేము మాట్లాడుతుంటే ఏం చేశారు అన్న, ఏదో మాట్లాడాలన్న వాళ్ళే. సరే ఒకరోజు పోయినాం అందరం, 10 మంది దాకా పోయినాం. పోయిన తర్వాత ఏకైకిన్నే ఒకటి కర్నరు లిఫ్ట్ ఆఫీసు ప్రెసిడెంట్. ఆ ప్రెసిడెంట్ ఏం చేసిందంటే ఒకటే మాట ఏం చేసిండో, దేవుని ఎత్తుకొని గుడి చుట్టూ తిరగాలన్నాడు. అందువల్ల గుడి చుట్టూ ఏ తప్పు చేసిన మంది మేము గుడి చుట్టూ తిరుగుతాం. మేము గుడి చుట్టూ తిరిగే అవసరం లేదు, మాది మేమే మోసుకుంటాం, నువ్వు రేకుటి పూలు దాటాదు అని మేము కొత్త పెళ్ళిళ్ళు మా బీరన్న అని చెప్పదండి కచ్చి బీరయ్యను. ఆ బీరన్నని తీసుకొని ఆయననే మొత్తం ఎలా తీసుకుంటూ వచ్చిండు. అప్పటి నుండి ఫస్ట్ 500 ఉండే, 500 తర్వాత 800 ఉండే, 800 మన లిఫ్ట్ బుక్ చేసుకుంటే ఇక్కడ 2, 3, 4 అయినాయని మొత్తం ఆయనలో వేసిండు. ఈ స్లాబ్ కూడా ఆయనలో వేసిండు. అప్పుడు ఈ స్లాబ్ వచ్చినప్పుడు ఆయన కరోనా కూడా వచ్చింది. అది అన్ని ఆయనతోటి ఇవాళ మనకు ఈ లిఫ్ట్ తోటి మనకి ఈ లెవెల్ వచ్చింది వాళ్ళ పని. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే కర్రీర పడితే కన్నీర పడుతుంది. సరే అయినా పర్వాలేదు, నేను కాదని అంటలేదు. ఏదో బుర్రగాళ్ళు ఎందుకు ఏదైనా ఉంటే మంచిగా అరే నేను ఉంటాం, మనం చేసుకుంటాం. ఇప్పుడు ఈ చెత్త పోసినప్పుడు ఓ ఆటను పోసినాం. ఈ రిబ్బన్ కట్ చేసినప్పుడు కూడా రుద్రరాజు కూడా రిబ్బన్ కట్ చేసినప్పుడు కూడా మనం ఇక్కడ దావత్ పెట్టినాం. ఓ 2 ఆటలు పోసినాం, అవి చేసినాం, మంచిగా చేసినాం. మళ్ళా కూడా కొండగట్టు పోయినాం, అవి కూడా చేసినాం మంచిగా. ఆ దావత్ కూడా చేసినాం. మొన్న బసా మనం పెట్టినాం. ఇక నెంబర్ రాలేదు మనకు. ఎట్లా ఇప్పుడు అక్కడ సంఘంలో ఒక దేవుడు ఉన్నది, మనగా కూడా ఒకటి గుడి పెడితే మనకి అందరికి ఏం చెప్పాలనుకుంటే, నేను ఇప్పుడు ఇవాళ కొన్ని మొన్న ఒక వ్యక్తి కొన్ని లెక్కలు అడిగిండు. ఈ లెక్కల గురించి అవన్నీ మొత్తం తీసినా అన్ని దాదాపు 1 లక్ష రూపాయల దాకా ఉన్నాయి, చేసినాం అన్ని. ఇప్పుడు ఒక లిఫ్ట్లతోటే మనం ఇవాళ ఏ 10 రూపాయలు వచ్చినా బ్యాంకులో వేస్తున్నాం. బ్యాంకులో 10 వచ్చినా 5 వచ్చినా బ్యాంక్ కుప్ప పెడుతున్నా. 1000 రూపాయలు 5,000 వచ్చినా 10,000 వచ్చినా క్యాషెట్కి ఇస్తున్నా, బ్యాంకులో వేస్తున్నారు. అవసరం కూడా తీసుకొస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం అవసరం బట్టి. అందరు కలిసి ఇన్ని రోజులు ఎట్లుందో ఇప్పుడు కూడా అదే విధంగా నడవాలని, మంచిగా ఉండాలి. అందరూ ఒక అన్నదమ్ముల లెక్కన కలిసి ఉంటేనే సంఘం ముందుకు పోతుందని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.